విశ్వావసునామ సంవత్సరంలో ధనురాశి వారికి ఏ విధంగా ఉంది అన్న అంశాలు పరిశీలించేద్దాం. వీరికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంటుంది. కొన్ని సమస్యలు ఎదురైన కఠోర శ్రమ చేసి చాకచక్యంగా వ్యవహరించి ఈ సంవత్సరం వీరు ఆ సమస్యలను అధిగమిస్తారు. ముఖ్యంగా ధనురాశి వారి యొక్క ప్రధానమైన ఆయుధం వీరి యొక్క ఆత్మవిశ్వాసం అనే ఒక్క మాటలో చెప్పవచ్చు. ఎవరైతే ఈ రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారో అటువంటి వారికి ఈ సంవత్సరం కష్టాలు తప్పవు. ఎవరైతే ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారో అటువంటి వారిని విజయాలు వెంటాడుతూ ఉంటాయి అని చెప్పవచ్చు. ఇక ఏ సమస్య ఎదురైనా ఏమాత్రం దిగులు చెందకుండా భయపడకుండా దీక్షగా ముందుకు సాగితే మంచి ఫలితాలను ఈ సంవత్సరం ఈ రాశి వారు సాధిస్తారు. ముఖ్యంగా అర్ధాష్టమ శనితో పాటుగా అక్టోబరు, నవంబర్ మధ్య అష్టమ గురువు కొంతవరకు దోషకారకులు కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి. రాహుకేతువులు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఇక శని, అష్టమ గురువులు అప్పుడప్పుడు ఆరోగ్యం మీద కూడా ప్రభావాన్ని చూపుతారు కాబట్టి ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ఇక సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం, సమయాన్ని బట్టి స్పందించడం ఈ సంవత్సరం అంతా కూడా వీరికి చాలా మంచిది. అలాగే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. నేత్ర, ఉదర, హృదయ సంబంధ రుగ్మతలు కొంతవరకు ఈ రాశి వారిని బాధించే అవకాశం ఉంది. కాబట్టి వైద్య పరీక్షలు తరచూ చేయించుకోవడం, వైద్యుని కలవడం చాలా మంచిది. వీరి పేరు ప్రతిష్టలకు కూడా కొన్ని సందర్భాల్లో భంగం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరిని అతిగా విశ్వసించకుండా ఎంతవరకు విశ్వసించాలో అంతవరకు విశ్వసించాలి. అదేవిధంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు అన్న దాన్ని ఈ సంవత్సరం ధనురాశి వారు గుర్తించుకొని భగవంతుని మీద భారం మోపి ముందుకు సాగితే మాత్రం మంచి విజయాలు వరిస్తాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు చేజారే పరిస్థితి ఉంది కాబట్టి తమ వెంట విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు కానీ ల్యాప్టాప్ ఇటువంటివి తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. అదేవిధంగా కుటుంబ సమస్యలు రోజు రోజుకు కూడా ఈ సంవత్సరం అధికమై ఒక సవాలుగా నిలుస్తాయి అని చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాల్లో ఈ రాశి వారికి పట్టు విడుపు కూడా మంచిదని చెప్పవచ్చు. అంటే నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అని కాకుండా కొన్ని సందర్భాల్లో పట్టు విడుపు ధోరణి అంటమే దాన్ని అలవాటు చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఇక డిసెంబర్ తర్వాత నుంచి గురువు శుభఫలితాలను అందిస్తాడు. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. అలాగే మానసిక ప్రశాంతత కూడా వీరికి చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా 2025 డిసెంబర్ నుంచి వీరికి అనుకూలిస్తాయి. వ్యాపార వాణిజ్య రంగాల వారు ఈ సంవత్సరం లాభ నష్టాలను సమాన స్థాయిలో స్వీకరించాల్సి వస్తుంది. కాకపోతే నూతన పెట్టుబడుల యొక్క అన్వేషణ మాత్రం ఫలిస్తుంది. భాగస్వాముల యొక్క చేరిక, వారి యొక్క చేయూత వల్ల కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తులకు పని భారం బాగా కూడా పెరిగినా కొంతవరకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం లభిస్తుంది. అయితే సంవత్సరాంతరంలో పదోన్నతి దక్కే అవకాశం కూడా ఉంది అని చెప్పవచ్చు. పారిశ్రామిక రంగం వారు చేసే ప్రయత్నాలు ముందుకు సాగవు. అధికారుల నుంచి పారిశ్రామిక రంగం వారికి కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా వారితో వ్యవహరించడం చాలా మంచిది. రాజకీయ రంగం వారికి గందరగోళ పరిస్థితి నెలకొన్న గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. కళారంగం వారు కోరుకున్న ఆశించిన అవకాశాలు సాధించడం కోసం బాగా శ్రమించాలి. విద్యార్థులకు కూడా ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ద్వితీయార్థం అంటే సెకండ్ హాఫ్లో కాస్త అనుకూలంగా ఉంటుంది. వీరు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రధానంగా శనిగ్రహానికి, గురుగ్రహానికి వీరు ప్రత్యేకమైనటువంటి జపం లాంటి కార్యక్రమాలు చేయించుకుంటూ ఉంటాం చాలా మంచిది. ముఖ్యంగా ప్రతి మాసం కూడా మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయించుకోవడం వీరికి చాలా మంచిది. అంటే ఎంతవరకు వీలుంటే అంతవరకు ఆలయాల్లో చేయించుకోవడం, అప్పుడప్పుడు ఇంట్లో చేయించుకోవడం, ప్రతినిత్యం కూడా ఇంట్లో శివాభిషేకం చేసుకోవడం ఈ రాశి వారికి శుభప్రదంగా గడవడానికి చక్కగా ఈ తేలికపాటి పరిహారాలు ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు.